ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. సిడ్నీలోని బాండీ బీచ్ ఉగ్రవాది దాడికి సంబంధించి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉగ్రవాది సాజిద్ అక్రమ్ను హైదరాబాద్కు చెందినవాడిగా గుర్తించడంతో ఈ కేసులో ఆస్ట్రేలియా అధికారులకు సాయం చేసేందుకు ఓ బృందాన్ని భారత్ పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. భారత్లో సాజిద్కు ఉన్న పరిచయాలు, తిరిగిన ప్రాంతాలు, స్లీపర్ సెల్స్ వంటి అంశాలపై విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల్లో ఉగ్రవాది సాజిద్ కు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు తేలడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రదాడి దర్యాప్తులో ఆస్ట్రేలియా అధికారులకు సాయం చేసేందుకు ఓ బృందాన్ని అక్కడికి పంపించాలని భారత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉగ్రవాది సాజిద్ భారత పాస్పోర్ట్ ను కలిగి ఉండడంతో పాటు 4 ఏళ్ల క్రితం అతడు హైదరాబాద్ వచ్చినట్లు తెలంగాణ డీజీపీ కార్యాలయం ఇప్పటికే తెలిపింది. ఈ క్రమంలోనే దర్యాప్తులో భాగం కావాలని భారత్ భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ దర్యాప్తు బృందంలో తెలంగాణ పోలీసు విభాగాలు, కేంద్ర నిఘా సంస్థలకు చెందిన అధికారులు ఉంటారని వెల్లడించాయి. యూదులను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడ్డ సాజిద్ నేపథ్యం, చేసిన ప్రయాణాల గురించి తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా అధికారులతో కలిసి భారత బృందం పనిచేయనున్నట్లు తెలిపాయి. 4 ఏళ్ల క్రితం నిందితుడు సాజిద్ తన తల్లిని కలిసేందుకు భారత్ వచ్చాడు. ఈ పర్యటనపై కూడా దృష్టి సారించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్ కు వచ్చిన ఉద్దేశం, వెళ్లిన ప్రదేశాలు, కలిసిన వ్యక్తుల గురించి దర్యాప్తు బృందం తెలుసుకోనుందని సమాచారం. నిందితుడికి ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపైన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భారత్ లో సాజిద్ కు ఉన్న పరిచయాలు, స్లీపర్ సెల్స్ ఎవరినైనా నియమించాడా అనే కోణంలో కూడా విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది. సాజిద్ అక్రమ్ కు సంబంధించిన ఆన్లైన్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలపై భారత దర్యాప్తు ఏజెన్సీలు ఇప్పటికే దృష్టి పెట్టాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ దర్యాప్తులో పాల్గొనడం అవసరమని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సిడ్నీలోని బోండీ బీచ్ లో ఆదివారం యూదుల హనుక్కా ఉత్సవం సందర్భంగా సాజిద్, అతడి కుమారుడు నవీద్ విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో సాజిద్ హతమయ్యాడు. నవీద్ కు బుల్లెట్ గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితులకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థతో సంబంధాలున్నట్టు తెలుస్తోంది. సాజిద్ 1998లో భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లాడు. యూరప్ మూలాలు ఉన్న మహిళను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. సాజిద్ కుమారుడు, కుమార్తె ఆస్ట్రేలియాలోనే జన్మించారు.